Krishna, my dear people. Welcome to our YouTube channel, Anusha Mutiyala. సో ఈ రోజు అయితే మనం సురేంద్రపురికి వచ్చేసాం అనమాట. సురేంద్రపురి టూర్ మొత్తం చేయబోతున్నా. సో నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో మరి వచ్చేయండి నాతో పాటు. సురేంద్రపురి ఇది మన ఇండియాలోని ఫస్ట్ పౌరాణిక విజ్ఞాన కేంద్రం. ఇది హైదరాబాద్ కి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో, అలాగే యాదగిరిగుట్టకి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు, పురాణ ఇతిహాసాలు ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా విగ్రహ రూపంలో ఉంటాయంట. సో ఎంటర్ అవ్వంగానే నాకైతే ఈ శివలింగం కనిపించింది, చాలా పెద్ద శివలింగం. అలాగే ఇలా ముందుకు వస్తే మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈరోజు సండే కదా, రష్ కూడా చాలా ఉంది. చలో మరి మనం లోపలికి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, సేమ్ ఇలాంటి ఒక పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం నేను జగదీర్గుట్టలో చూసానన్నమాట. నెక్స్ట్ వ్లాగ్ లో అది కూడా పెడతాను, డెఫినెట్ గా చూడండి. మెయిన్ గేట్ నుండి లోపలికి ఎంటర్ అవుతూనే ఏదో డివైన్ ప్లేస్ కి, ఏదో ఒక వేరే లోకానికి వస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకి డెఫినెట్ గా వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి, బ్యాక్ సైడ్ పంచముఖ శివుడు అయితే ఉన్నారు. సో మనం అయితే లోపలికి వచ్చేసాం. లోపల రాగానే ఫస్ట్ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇప్పుడైతే శివస్వామి ఉన్నారు. ఎంత బాగున్నారు కదా, చాలా బాగున్నారు. చాలా హైట్, మినిమం 50 feet హైట్ ఉందన్నమాట ఈ విగ్రహం. అలాగే ముందు చూసాం కదా ఒక శివలింగం ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుందాం, పదండి. సురేంద్రపురి తరతరాలకు చెరగని చిరునామా అని చిన్నప్పుడు బ్రేక్స్ లో వస్తుండే. ఆ బ్రేక్ చూసినప్పుడల్లా చిన్నప్పటి నుండి నేను అనుకుంటున్నా అనమాట, సురేంద్రపురి పోవాలి పోవాలి అనేసి. స్కూల్ టైంలో ఇయర్లీ వన్స్ ట్రిప్ ఉండేది. మాకు ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళనమాట, వండర్లా ఆర్ మాంటపేరా, ఇలా వాటర్ గేమ్స్ ఉన్న ప్లేసెస్ ఆర్ డివోషనల్ హిస్టారికల్ ప్లేసెస్ అనేసి చూస్ చేసుకోమంటే ఆబ్వియస్లీ వాటర్ గేమ్స్ ఉన్న ప్లేసే చూస్ చేసుకుంటుండే. ఎందుకంటే ఎంజాయ్ చేయాలి కదా, అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. చిన్న ఉన్నప్పుడు ఎవరైనా అంతే కదా, ఫుల్ ఎంజాయ్ చేయాలనే మూడ్ లో ఉంటారు. అట్లా స్కిప్ అయిపోయింది సురేంద్రపురి. చిన్నప్పుడు సురేంద్రపురి యాడ్ లో అయితే నారదముని మొత్తం చూపిస్తుండే అన్నమాట. ఈ రోజు అయితే నేను మీకు మొత్తం సురేంద్రపురి చూపిస్తా. చలో మరి వెళ్ళిపోదాం. సో ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 350, చిన్న పిల్లలకైతే 300 అనమాట. ఇంకా 5 to 6 years ఉన్న వాళ్ళకైతే టికెట్ ఉండదు చిన్న పిల్లలకి. సురేంద్రపురి టైమింగ్స్ అండ్ లొకేషన్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఒక పెద్ద నోట్ లో నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఈ వీడియో చాలా లాంగ్ ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా డెఫినెట్ గా చూసేయండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మహాభారతంలో ఉన్న ఘట్టాలు, మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తుంది కౌరవుల సభ. ఇక్కడ ధృతరాష్ట్రుడు, కౌరవులు, శకుని వీళ్ళందరినీ చూడొచ్చు. ఆ పక్కనే పాండురాజు ముని దంపతులను చంపటం, ముని పాండురాజుకి శాపమియ్యడం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత 5 బాల పాండవులు వాళ్ళ తల్లిదండ్రులతో ఉండడం, పాండవులు హస్తినాపురానికి వెళ్లడం కనిపిస్తుంది. ఇలానే లైన్ గా మహాభారతంలో ఉన్న అన్ని ఘట్టాలు నీట్ గా ఒక్కొక్క ఘట్టం ఎక్స్ప్లెయిన్ చేస్తూ శిలా రూపంలో ఇక్కడ తయారు చేసి పెట్టారు. మీరు కింద కూడా చదివితే బోర్డు ఉంటుంది, ఒక్కొక్క ఘట్టానికి ఇది ఏ ఘట్టం అని చెప్పేసి కింద రాసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. మహాభారతంలో ఘట్టాలు కొన్ని ఘట్టాలు మాత్రమే ఇక్కడ ప్రెజెంట్ చేశారు. సురేంద్రపురి మొత్తం కొన్ని ఘట్టాలు అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్లారంట. మనమైతే ఈ ఎల్లో లైన్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా 18 శక్తి పీఠాలను ఒకటేసారి చూసారా?
లేదు కదా, నేను చూపిస్తాను, నాతో వచ్చేయండి. శంకరీదేవి, కంచి కామాక్షి, శృంఖలాదేవి, చాముండేశ్వరి, జోగులాంబ, భ్రమరాంబిక, మహాలక్ష్మి, ఏకవీరాదేవి, మహాకాళి, పురుహూత్తికాదేవి, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూపిణి, మాధవేశ్వరి, విశాలాక్షి, వైష్ణవిదేవి, సరస్వతి, సర్వమంగళాదేవి, ఇలా 18 శక్తి పీఠాలు ఒకటేసారి మనం చూసే అవకాశం మనకు దొరుకుతుంది. అందరి అమ్మవార్ల ముందు శివుడు, విష్ణు, బ్రహ్మ అయితే కొలువై ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఇది చూడ్డానికి. మనం అందరం ఒక్కొక్క శక్తి పీఠానికి వెళ్లి దర్శనం అయితే చేసుకోలేం, కానీ ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారిని ఒకటేసారి దర్శనం చేసుకునే భాగ్యం మనకు దొరికింది. పద్దెనిమిది శక్తి పీఠాలను చూసి బయటికి రాగానే మనకైతే వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఆ పక్కనే ఇంకొక గుహలాగా ఉంది. సో ఇందులో ఏముందో నాకైతే తెలీదు, వెళ్ళి చూద్దాం పదండి. వావ్! లోపలికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు కాళయమర్దనం చేస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం కృష్ణుడి దగ్గర ఉన్నాము. ఫస్ట్ రాగానే పంచ పాండవులను చూపించారు, వాళ్ళ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత 18 శక్తి పీఠాలు చూపించారు. ఆ తర్వాత ఇక్కడ కృష్ణుడు ఉన్నారు అన్నమాట. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా దేవతలు ఉన్నారు. సో పదండి వెళ్ళి చూద్దాము ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఓకేనా, పదండి. సో గైస్, వీఆర్ ఇన్ నాగలోకం. రియల్ గా ఎట్లాగో చూడలేం కాబట్టి సురేంద్రపురికి వచ్చి నాగలోకాన్ని మాత్రం చూడగలుగుతున్నాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. లిటరలీ మైండ్ బ్లోయింగ్ లా ఉంది. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క దాంట్లో వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం అనే ఫీలింగ్, ఒక ఎంతూజియాసం వచ్చేస్తుంది. ఈ నాగలోకం కూడా చూసారా, బ్లూయిష్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారంటే అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకు అదే వైబ్ రావాలని పెట్టారు. చాలా బాగుంది అసలు. నాగరాజు, నాగరాణి అందరిని ఇక్కడ చూడొచ్చు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ వాటర్ ఫ్లో పెట్టారన్నమాట, వాటర్ ఫాల్స్ పెట్టారు మనకి ఆ ఫీల్ రావడానికి. సో నాగలోకం నుండి బయటికి రాగానే ఈ విజువల్స్ కనిపిస్తాయి అన్నమాట. మనం చిన్నప్పటి నుండి స్టోరీస్ లో చదువుకునే ఉంటాం కదా, విష్ణుమూర్తి అవతారాల్లో మత్స్య అవతారం ఒకటి. ఆ అవతారానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడైతే ప్లేస్ చేశారు. సో ఇక్కడైతే విష్ణుమూర్తి అవతారాలని విజువల్ గా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చి థియరీ రూపం అండ్ పెయింటింగ్ రూపంలో ప్రహ్లాదుడి గురించి, ఇంకా నరసింహస్వామి ఎలా ఉద్భవించారు అని చెప్పి ఇక్కడ థియరీ రూపంలో, పెయింటింగ్ రూపంలో కూడా ఇక్కడ ఉంది. చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ గా ఉంది, చాలా రియలిస్టిక్ గా ఉంది మొత్తం ఈ విగ్రహాలు గానీ, లైక్ ఈ ప్రహ్లాదుడి పెయింటింగ్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. సో పదండి మనం వేరే ప్లేస్ కి వెళ్దాం. ఇటు సైడ్ చూసారా గజేంద్ర మోక్షం, మనందరికీ తెలిసే ఉంటుంది ఈ స్టోరీ గురించి. మన స్కూల్ డేస్ లో అందరు చదువుకునే ఉంటారు ఈ స్టోరీ గురించి.
చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం చూస్తుంది ఇంద్రలోకం అన్నమాట. ఇంద్రుని సభలో ఉన్నాము ఇప్పుడు. ఇంద్రుడి సభలో రంభ, మేనక, ఊర్వశి అందరూ డాన్స్ చేస్తున్నట్టు అండ్ ఆల్సో అందరు దేవతలు చూస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. చాలా కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు. ఎందుకంటే ఇంద్రుడి సభ ఆల్వేస్ కలర్ఫుల్ గా ఉంటది కదా, అందుకోసమే. ఇక్కడే మనకి మన సబ్స్క్రైబర్స్ కనిపించారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. Subscribe to Anusya Mutyala. ఇక్కడైతే గోవర్ధనగిరిని ఎత్తుకున్న మన చిన్ని కృష్ణయ్య ఉన్నారు. నిజంగా చెప్తున్నా, దిస్ వాజ్ మై ఫేవరెట్ సీన్. బికాస్ నేను చిన్నప్పటి నుండి నాకు ఎందుకో ఈ సీన్ అంటే చాలా ఇష్టం. అలా చిటికనేలతో ఎత్తుతారు కదా, నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ సీన్. అండ్ ఆల్సో ఈరోజు నేను విజువల్ గా రియల్ గా చూస్తున్నా. వావ్, నాకైతే చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది అసలు చెప్పాలంటే. చూడండి కృష్ణుని కూడా ఎంత బాగా అసలు చెక్కారంటే అంత బాగుంది. వావ్, రియల్ గా సూపర్ ఉందన్నమాట. ఇక్కడైతే మన చిన్ని కృష్ణుడు, కొంట కృష్ణుడు ఉన్నారు. గోపికల వస్త్రాల్ని దోచుకునే విజువల్ అన్నమాట ఇది. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది కదా. సో లేట్ ఎందుకు, లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. సో వీలైతే వేద పురుషులు అన్నమాట. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే వీళ్ళు ఈవినింగ్ 6 o'clock కి ఎర్లీ మార్నింగ్ 3:30 to 4 బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ టైంలో వీళ్ళు ఆకాశంలో విహరిస్తూ ఉంటారంట. ఎవరైతే మార్నింగ్ లేచి స్నానం చేసుకొని మెడిటేషన్ చేసి దేవుడికి మొక్కుకుంటారో వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుతాయంట. బికాస్ వాళ్ళు ఆ టైంలో తదాస్తు అనుకుంటూ వెళ్తూ ఉంటారంట. సో నెక్స్ట్ టైం నుండి ట్రై చేయండి. మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా, శ్రీ గోవిందరాజ స్వామి దగ్గర ఉన్నాము. సో స్వామి ఎంత చక్కగా పడుకొని ఉన్నారో కదా. ఇక్కడ లక్ష్మీదేవి, పద్మావతి ఇద్దరు మంచిగా సేవ చేసుకుంటూ కూర్చున్నారనమాట. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్ గా చిన్న ప్లేస్ లో ఇంత నీట్ గా సెటప్ చేశారు. ప్రతి ఒక్క ప్లేస్ లో ఒక్కొక్క విజువల్ ఎంత బాగుందో తెలుసా. తప్పకుండా మీ పిల్లలతో ఫ్యామిలీతో రావాల్సిన ప్లేస్. బికాస్ మన అందరి దేవుళ్ళ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం చిన్నపిల్లలకి, అంత ఫాస్ట్ గా కూడా వాళ్ళకి అర్థం చేసుకోలేరు. బట్ ఇక్కడికి వస్తే డెఫినెట్ గా అర్థం చేసుకుంటారు. అండ్ ఆల్సో ఈజీగా అర్థమయ్యే విధంగానే స్టోరీ టెల్లింగ్ లాగా అన్ని విజువల్స్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది. డెఫినెట్ గా ఇక్కడికి రండి. సో ఇక్కడైతే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ ఇక్కడ ప్లేస్ చేశారన్నమాట. మీరు చూస్తున్నది మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారు, తిరుచునూర్, నరసింహస్వామి, సింహాచలం టెంపుల్ ఉంది. పక్కకు వస్తే శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీకాళహస్తి నుండి ప్లేస్ చేశారు ఇక్కడ విగ్రహం. ప్రతి ఒక్క టెంపుల్ ఉందన్నమాట. మన ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేశారు వీళ్ళు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, శ్రీశైలం. ఇక్కడ మహానందీశ్వరుడు, మహానంది, నంద్యాల బుద్ధుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇండియాలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్న అందరి దేవతలు ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ అంటేనే భయం. అసలు ఈ ప్లేస్ పేరు చెప్తేనే భయపడతారు. కానీ ఇప్పుడు మనం ఆ ప్లేస్ లోకే వెళ్ళబోతున్నాం. మీకు అర్థమయ్యే ఉంటది ఏ ప్లేస్ అనేసి. మా చెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినండి. సో గైస్, మేమైతే యమలోకం ఎంట్రన్స్ లో ఉన్నాం అన్నమాట. అసలు లోపల నుండి సౌండ్ ఎఫెక్ట్స్ ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే లోపలికి వెళ్ళడానికి నాకు ఫస్ట్ భయం వేస్తుంది. ఇక్కడనే ఆగిపోయినా. ఇక్కడైతే యమకింకర్ని చూస్తుంటే మస్తు భయంకరంగా ఉన్నాడు. మన పక్కనే యమధర్మరాజు, చిత్రగుప్తుడు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం హైలైట్ ఇచ్చిరు. ఇది మాత్రం మిస్ అవ్వకండి. సూపర్ ఉంది. లైక్ లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లుంటారు. ఎవరు అనుకోరు కదా బతికి ఉండి మనం యమలోకాన్ని చూస్తామని. ఇప్పుడు మనం చూడబోతున్నాం, రండి. బయట నుండే చాలా భయంకరంగా ఉంది. లోపల ఇంకెలా ఉంటుందో ఏమో.
చూస్తున్నారు కదా, ఈ జీవితంలో మనం చేసే ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అన్నమాట. గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి ఒక్క తప్పుకి ఎలాంటి శిక్షలు పడతాయని చెప్పేసి ఇక్కడ ఎంతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. యమలోకం నుండి బయటికి రాగానే మనం కైలాసానికి అయితే దారి కనిపిస్తుంది. వెళ్ళిపోదాం పదండి. కైలాసానికి వెళ్లే ముందు ఇలా వాటర్ ఉన్నాయన్నమాట. ఈ వాటర్ లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇది కూడా. అమర్నాథ్ యాత్ర ఎంత కష్టతరమైందో తెలుసు కదా, కానీ ఈరోజు మనం చాలా సింపుల్ గా దర్శించుకుంటున్నాం. అందరూ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి, మొక్కుకోండి. మనం ఇక్కడ నుండి కైలాసంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. నడవండి, కైలాసంలోకి వెళ్దాం. ఎలా ఉంటదో ఏంటో అని నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో మనమైతే శివ ఊరేగింపులో ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూసారా, నిజంగా శివుడు పక్కన త్రేతాలు, రియల్ గా నాకు కైలాసానికి వచ్చి శివుణ్ణి చూస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ సౌండింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది అనమాట. రండి, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. శివ పార్వతిల వెడ్డింగ్ అవుతుంది, అంటే కళ్యాణం. ఎంత చక్కగా డిజైన్ చేశారు కదా చిన్న ప్లేస్ లో. ఇక్కడ మొత్తం దేవతలు, శివుడు, పార్వతి, ఇక్కడ యజ్ఞం, చాలా అంటే చాలా బాగుంది. కానీ ప్లీజ్ డోంట్ టచ్ ద ఐడల్స్. మీరు వచ్చినంత మాత్రం టచ్ చేయకండి. ఇక్కడ సెక్యూరిటీ పీపుల్ కూడా లేరు, బట్ మనకైతే బోర్డ్స్ పెట్టారు టచ్ చేయొద్దని. ప్లీజ్ డోంట్. ఇక్కడ మనం చూస్తే శివ తాండవం అవుతుంది. శివుడితో పాటు కృష్ణుడు కూడా ఉన్నాడు, చిన్న బుజ్జ గణపయ్య కూడా ఉన్నారు. చాలా బాగుందన్నమాట. అందరూ దేవతలు కలిసి డాన్స్ చేస్తున్నట్టు విజువలైజేషన్ చాలా బాగుంది. అక్కడ పార్వతి లక్ష్మీదేవి కూర్చొని చూస్తున్నట్టున్నారు వాళ్ళ హస్బెండ్స్ డాన్స్ చేస్తుంటే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నిజంగా కైలాసానికి వచ్చి అందరినీ చూస్తున్నట్టు ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇదైతే. మీరు కూడా డెఫినెట్ గా ఇక్కడికి రండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది నేను ఎలా ఫీల్ అయ్యాను, నేను ఎందుకు ఇలా చెప్తున్నా అని చెప్పేసి. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడబోతున్నాం. చలో నాతో పాటు వచ్చేయండి, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తా. సో ఫస్ట్ అయితే శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఉంటారు. నేను చాలా సార్లు వెళ్ళాను. మా డాడీకి చాలా ఇష్టం అన్నమాట మల్లికార్జున స్వామి, అంటే శివుడు అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ అక్కడికే వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, శ్రీ భీమేశ్వర్, పూణే, మహారాష్ట్ర. శ్రీ ఓంకారేశ్వర్, శ్రీ మహాకాళేశ్వర్, శ్రీ రామేశ్వర్, శ్రీ సోమనాథ్, శ్రీ వైద్యనాథ్, శ్రీ కాశీ విశ్వేశ్వర్, ఇలా అందరూ ఉన్నారన్నమాట. ఒకటే ప్లేస్ లో మనం అందరినీ దర్శించుకోవచ్చు. శ్రీ కుంద సత్యనారాయణ గారి దయ వల్ల ఇవన్నీ మనం ఒక్కటే ప్లేస్ లో చూడగలుగుతున్నాం అంటే మనం చాలా అదృష్టం చేసుకున్నాం. మన లైఫ్ లాంగ్ గడిపినా సరే ఇవన్నీ మనం ఒకటేసారి చూడలేము. అండ్ ఆల్సో ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళాలన్నా చాలా బడ్జెట్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో అందరు దేవుళ్ళని దర్శించుకుంటున్నామంటే మనకు అదృష్టం ఉన్నట్టే కదా. విజయ సేమ్ నీలానే ఉంది విజయ, నోరు యాస్టిస్. ఏం కాదు, పద. సో ఇక్కడ లోపల రాగానే మనకైతే నృసింహస్వామి అవతారాలు అయితే కనిపిస్తాయి. చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కటి. భగీరథుడు గంగ కోసం తపస్సు చేసిన సీన్ ఉంటది కదా, శివుడు తల మీద గంగని పెట్టుకుంటారు. నాకు అలానే అనిపిస్తుంది ఇది చూస్తే, బట్ ఐఎమ్ నాట్ షూర్.
సో మనం కృష్ణుడు వధించిన ఒక రాక్షసుడు అంగాసురుడు, అంటే ఆయన స్నేక్ అన్నమాట. ఈ స్నేక్ కడుపులోకి వెళ్తున్నాము. సో కృష్ణుడు చాలా మందిని వధించాడు, అందులో ఒక రాక్షసుడు ఈ అంగాసురుడు. వావ్, స్నేక్ కడుపులో ఎలా వెళ్తున్నాం కదా, చాలా బాగుంది. స్నేక్ కడుపు ఇంత బాగుంటుందని నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. ఓకే, స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్త. అంగాసురుడు కడుపుల నుండి బయటికి వస్తే వావ్, కృష్ణ లోకానికి గోకులానికి వచ్చేసాం మనము. సో కృష్ణుడు చంపిన అందరు అసురులు ఇక్కడ ఉన్నారు. చాలా బాగా పెట్టారండి, చాలా బాగుంది. కృష్ణుడు చిన్నప్పుడు చాలా మందిని చంపారు కదా, సో అందులో వీళ్ళు కొంతమందే అన్నమాట, ఇంకా చాలా మంది ఉన్నారు ఆఫ్ కోర్స్. అందులో నుండి ఇలా బయటికి వస్తే వావ్, బుద్ధ క్రియేచర్ అంట, అంటే బుద్ధుడు పుట్టిన ఆ ఒక కాన్సెప్ట్ ఇది. మాయాదేవి బుద్ధుడికి జన్మనిస్తున్న సీన్ ఇది. సో ఇలా ముందుకొస్తే బుద్ధాస్ వెడ్డింగ్, అంటే బుద్ధుడి కళ్యాణం అన్నమాట. ఆ తర్వాత బుద్ధుడు చాలా మందిని చాలా దగ్గర తీసుకున్నారు కదా, ఓల్డ్ మ్యాన్స్ ని కానీ ఓల్డ్ ఉమెన్స్ ని కానీ. ఆ సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేశారు ఇక్కడ. బుద్ధుడు వాళ్ళ ఇంటిని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోయిన సీన్స్ ఇవన్నీ. సో ఆయన అందరినీ వదిలేసి లాస్ట్ కి ఇలా అవతరించారన్నమాట ఈ చెట్టు కింద. సో కృష్ణుడు చాలా మందిని చంపారు కదా, అలాగే కొంగ రూపంలో ఒక అసురుడు వచ్చాడు చిన్న ఉన్నప్పుడు కృష్ణుడిని ఇబ్బంది పెట్టడానికి. సో ఆయనను కూడా చంపిన సీన్ ఇది. కొంగ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. కొంగ లోపల మహాకాళి రూపాలు ఉన్నాయి. లోపడైతే అక్కడక్కడ చిన్న క్యాంటీన్స్ లాగా కూడా ఉన్నాయి, అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఫోన్ పే, గూగుల్ పే ఉంటే యూస్ చేయలేరు, డెఫినెట్ గా క్యాష్ తీసుకెళ్లాల్సిందే. నిజంగా అసలు ఇక్కడ నుండి చూస్తుంటే మనం భూలోకంలో ఉన్నామా, దేవలోకంలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. మనకు 3 కోట్ల దేవతలు ఉన్నారు అని అంటారు కదా, ఇక్కడ అందరు ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. మనం ఇప్పుడు ఈ ఏనుగు లోపల నుండి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్తాం అన్నమాట. పదండి వెళ్దాం బ్రహ్మలోకానికి. ఈ ఏనుగు లోపల కూడా అష్టలక్ష్ములు ఉన్నారనమాట. అసలు ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా ఎవ్రీ ప్లేస్ లో ఏదో ఒకటి క్రియేట్ చేసి పెట్టారు వీళ్ళు. ఇది బ్రహ్మలోకం ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బ్రహ్మపుత్రులు, బ్రహ్మ, సరస్వతి అందరూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఒక సీన్ ప్రతి ఒక్కరికి తెలుసు. మహాభారతం యుద్ధం టైంలో భరతుడికి కృష్ణుడు చెప్తున్న హితబోధ.
ఎంత అద్భుతంగా ఉంది అంటే 2 కళ్ళు సరిపోవట్లేదన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. మనం నిజంగానే కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడైతే నిజంగా విజువల్ ట్రీట్ అనే చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం. ఇక్కడ లైన్ గా విగ్రహాలు ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ ఇస్ సంతోషి మాత. సో సంతోషి మాత కూడా ఎంతో అందంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా ముందుకెళ్తే వైకుంఠం ఉంది, అది మాత్రం అసలు ఆసమ్ ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. వైకుంఠం చూసాం కదా! ఇప్పుడైతే రామాయణం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రామాయణం ఎవ్రీ సీన్ ఇక్కడ క్రియేట్ చేశారు. ఇదైతే మస్తుండే, చిన్నపిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇది చూస్తే రాక్షసిని హనుమాన్ కొడితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట రాక్షసి. చాలా బాగుంది ఈ సీన్ కూడా. సో ఇక్కడ నుండి శ్రీ ఆంజనేయ స్వామి చరిత్ర అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే నిజంగానే కోతులు ఉన్నాయి. సో మీరు ఏదైనా బిలాంగింగ్స్ తీసుకెళ్తుంటే జాగ్రత్త. సో ఈ వీడియో ద్వారా నేను చిన్న పిల్లల పేరెంట్స్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ప్లేసెస్ కి కూడా మీరు తీసుకురండి మీ పిల్లల్ని. బికాస్ ఇలా తీసుకొస్తేనే మన పురాణాల గురించి, మన దేవుళ్ళ గురించి, మన హిందూ ధర్మం గురించి మన పిల్లలకి, మన రాబోయే తరాల వాళ్ళకి తెలుస్తుంది. మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి డెఫినెట్ గా మర్చిపోకుండా. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇప్పుడైతే మనం పాతాళ లోకానికి వెళ్ళబోతున్నాం. పాతాళ లోకం చాలా భయంకరంగా ఉంది. మొత్తం రెడ్ లైట్ లో వేశారనమాట. ఈ పాతాళ లోకంలో అమ్మవారు అయితే చాలా భయంకరంగా ఉన్నారు. ఇక్కడ నుండి మహాభారతం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నమాట. ఈ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ మధ్యలో శివలింగాన్ని, అంటే కింద నుండి పై వరకు మొత్తం శివలింగాన్ని పెట్టి మిడిల్ లో చుట్టూరా మహాభారతాన్ని రచించారు శిల్ప రూపంలో.
ఇప్పుడైతే మనం మాయాలోకానికి వెళ్ళబోతున్నాం అన్నమాట. మహాభారతంలో నాకు తెలిసినంత వరకు కృష్ణుడే ఈ మాయాలోకాన్ని సృష్టిస్తాడు. నిజానికి ఇది ఒక విజువల్ ట్రీట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ సురేంద్రపురి. డెఫినెట్ గా చూడాల్సిన ప్లేస్ ఇది. అంటే ఏదో నిజంగా వేరే లోకానికి వచ్చేసామన్నట్టే ఉంటుంది ఇక్కడికి వస్తే. చుట్టూరా మిర్రర్స్, ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్ వాజ్ బ్రిలియంట్. అసలు చాలా బాగుంది. ఇక్కడ తెలంగాణ దేవతలు సమ్మక్క సారక్కలు కూడా ఉన్నారన్నమాట. ఇది చూడంగానే మీకు అర్థమయ్యే ఉంటది కదా, క్షీరసాగర మదనం అన్నమాట. అమృతం కోసం అటు సైడ్ రాక్షసులు, ఇటు సైడ్ దేవతలు కష్టపడుతున్నారు. మహాభారతంలో జరిగిన యుద్ధం అన్నమాట ఇది. ఇది ఎవరైనా గెస్ చేయండి యాక్చువల్లీ దీన్ని ఏమంటారో అని. ఒక వ్యూహం అని అంటారు. అది ఏ వ్యూహమో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో మనకైతే 1 అవర్ దాకా ఆర్ఎల్స్ 2 అవర్స్ దాకా టైం పట్టుద్ది లోపలికెళ్తే ఎవ్రీథింగ్ చూసుకొని రావడానికి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ఆంజనేయ స్వామి ప్రసాదం మిస్ కాకండి మీరు కూడా. సో ఇదండి సురేంద్రపురి వ్లాగ్. మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. బికాస్ మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అందుకని సో నెక్స్ట్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.